ఈ వీడియోలో మనం రియల్ నెంబర్స్ థియరీ క్లాస్ అయితే చెప్పుకుందాం. రియల్ నెంబర్ థియరీ క్లాస్, ఈ థియరీ క్లాస్ కంప్లీట్గా మీకు వచ్చినట్టయితేనే అప్పుడు యూనిట్ లోపలికి వెళ్ళి సమ్లు అనేవి చేయడం నేర్చుకోవాలి. అసలు వాట్ ఈ యూనిట్ ఏం చెప్తుంది ఏంటనేది ఈ క్లాస్లో అయితే మీకు తెలుస్తుంది. అయితే మన ఛానల్లోని సెమిస్ట్రీ 2 అండ్ ఆల్ చాప్టర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మీకు నేను చెప్పే విధానం నచ్చినట్టయితే ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి ప్రతి దాని ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో అయితే మీకు ఈజీగా ఏమవుతుందంటే ప్రతి యూనిట్ బై యూనిట్ అనేది మీకు ఈజీగా చూడడానికి అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే అసలు రియల్ నెంబర్స్లోని అసలు రియల్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ చాప్టర్ అంతా ఫస్ట్ నుంచి న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు, ఇంటిజర్స్, రేషనల్, ఇర్రేషనల్ ఇలా వెళ్ళాలి వచ్చి. అసలు ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్నే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అని అడిగితే, కౌంటింగ్ నెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు 5 చాక్ పీసెస్ ఉన్నాయనుకోండి. 5 చాక్ పీసెస్ మేము ఎలా కౌంట్ చేస్తున్నాం? 1 2 3 4 5. ఎస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుంచి. కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి. అంటే 1తో స్టార్ట్ అయ్యేటటువంటి నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. ఆ కౌంటింగ్ నెంబర్స్ని మనం ఏమంటాము అంటే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే కౌంటింగ్ నెంబర్స్నే న్యాచురల్ నెంబర్స్ అంటారు. లేకపోతే నెంబర్స్ విచ్ స్టార్ట్ విత్ 1, అంటే ఏ నెంబర్స్ అయితే 1తో స్టార్ట్ అవుతాయో దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. లేకపోతే ద పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటనేది ఇక్కడికి వెళ్ళాక చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, అసలు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది కౌంటింగ్ నెంబర్స్ అంటేనే మనం కౌంట్ చేయడానికి ఏ నెంబర్స్ని అయితే యూజ్ చేస్తామో ఆ నెంబర్స్నే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, క్లియర్, మీకు అర్థమైంది. అయితే న్యాచురల్ నెంబర్స్ని డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నెంబర్ని క్యాపిటల్ ఎన్తో ఇండికేట్ చేస్తారు, డినోట్ చేస్తారు. అప్పుడు దాన్ని ఎలా రాస్తారు? ద సెట్ ఆఫ్ 1 2 3 4, ద సెట్ ఆఫ్. దీన్ని ఏం చదువుతారు? ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో ఉండదు, ద సెట్ ఆఫ్ అని చదువుతారు. ద సెట్ ఆఫ్, అందులో ఏంటి రాయాలి? 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంకా నెంబర్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఒక విషయం ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లోని లాస్ట్ నెంబరు, బిగ్గెస్ట్ నెంబరు మనకి తెలియదు. ఓకే, చెప్పండి. 1 crore సార్. 1 crore అంటే 1 crore 1 అని చెప్తాడు ఎవడైనా సరే. అందుకే న్యాచురల్ నెంబర్లో బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనకి తెలియదు. ఓకేనా? స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 1. స్మాలెస్ట్ నెంబర్ వచ్చి 1 అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి సార్? ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి సార్? ఓల్డ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ తో పాటుగా 0 కూడా తీసుకుంటే, అంటే కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అన్నాం? 1 2 3 4 5 ఇలా స్టార్ట్ అవుతాయి. అందులో 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. అంటే న్యాచురల్ నెంబర్స్ తో పాటుగా 0ను కూడా యాడ్ చేస్తే, న్యాచురల్ నెంబర్స్ కి 0ని యాడ్ చేసినట్టయితే ఆ నెంబర్స్ ఏమంటాము అంటే ఓల్డ్ నెంబర్స్ అంటాం. అంటే చూడండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్, అన్ని న్యాచురల్ నెంబర్స్ తో పాటు, అండ్ ఇంక్లూడ్స్, దానితో పాటుగా 0 కూడా తీసుకుంటే, 0ని కూడా తీసుకుంటే, ఇంక్లూడింగ్ 0ని కూడా తీసుకున్నట్టయితే ఈజ్ కాల్డ్ ఓల్డ్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్ తో పాటుగా 0ని కూడా తీసుకుంటే, న్యాచురల్ నెంబర్లో 0ని కూడా మనం తీసుకున్నట్టయితే వాడిని ఓల్డ్ నెంబర్స్ అంటారు. ఓల్డ్ నెంబర్స్ అనేవి డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు, డినోట్ చేస్తారు. దీన్ని చెప్పారు కదా, ఇది 1తో స్టార్ట్ అవుతుంది, దీనిలో 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇందులో కూడా లాస్ట్ నెంబర్ మనకు తెలియదు, బిగ్గెస్ట్ నెంబర్ మనకు తెలియదు, కానీ స్మాలెస్ట్ నెంబర్ 0. న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ 1, ఓల్డ్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ 0. ఇందులో ఈ ఇంటిజర్స్లో ఈ న్యాచురల్ నెంబర్స్లోని బిగ్గెస్ట్ నెంబర్ మనకు తెలియదు, ఓల్డ్ నెంబర్స్లో కూడా బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనకి తెలియదు. ఓకే, మనం దాన్ని ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు చూసినట్టయితే ఇంటిజర్స్లోకి వచ్చినట్టయితే ఆల్ ఓల్డ్ నెంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఓల్డ్ నెంబర్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ నెంబర్స్ తీసుకుంటాం, దాంతో పాటుగాను నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకుంటాం. నెగిటివ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయా? లేవు. ఓల్డ్ నెంబర్స్లో ఉన్నాయా? లేవు. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? మైనస్ ఉండేవి. మైనస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే నెగిటివ్ నెంబర్స్ అంటాం. -1 -2 -3 ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. ఒక నెగిటివ్ నెంబర్స్ ఇంతకు న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయా? లేవు. ఓల్డ్ నెంబర్స్లో ఉన్నాయా? లేవు. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మనకి? ఇంటిజర్స్లోని నెగిటివ్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. ఓల్డ్ నెంబర్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. చూడండి, ఓల్డ్ నెంబర్స్లో ఏమున్నాయి? 0 1 2 3 ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. మరి నెగిటివ్ నెంబర్స్ 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకే,
ఇంకా నెగిటివ్ నెంబర్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుందో చెప్పండి. -1తో అనకండి. -1 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్, అతిపెద్ద నెంబర్ ఏంటంటే -1. మరి చిన్న నెంబర్ మనకు తెలియదు. చిన్న నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. సార్ -5 చిన్నదంటే -6 కూడా ఇంకా చిన్నదే. -6 ఇంకా చిన్నది వచ్చి అది స్మాలెస్ట్ నెంబర్. -5 కంటే -6 అనేది ఇంకా స్మాలెస్ట్. -6 కంటే -7 ఇంకా స్మాలెస్ట్ నెంబర్. అంటే స్మాలెస్ట్ నెంబర్ని మనం చెప్పలేం. నెగిటివ్లో చిన్న నెంబర్ని మనం డిఫైన్ చేయలేం. అదేవిధంగా బిగ్గెస్ట్ నెంబర్ని డిఫైన్ చేయలేం. స్మాలెస్ట్ నెంబర్ని డిఫైన్ చేయలేం, బిగ్గెస్ట్ నెంబర్ని డిఫైన్ చేయలేం. ఇందులో ఇంటిజర్స్లో. ఇంటిజర్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మరి ఇదేంటి సార్ ఎలా రాశారు అంటే 0 +or -1. +1 ఉంటుంది, -1 ఉంటుంది, +2 ఉంటుంది, -2 ఉంటుంది, +3 ఉంటుంది, -3 ఉంటుంది. ఇలా నెంబర్స్ చివరి వరకు ఉంటాయి. 0కి మరి ఎందుకు సార్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోలేదు అంటే 0కి నెగిటివ్ పాజిటివ్ ఉండదు. ఎందుకు ఉండదంటే -0 అన్న +0 అన్న సేమ్ వాల్యూ. అలాంటప్పుడు దానికి ప్లస్ ఎందుకు మైనస్ ఎందుకని +or మైనస్ దానికి చెప్పరు. ఓకే, +0 అన్న -0 అన్న సేమ్ మీనింగ్, అందుకే దానికి +or మైనస్ వాడరు. ఓకే, అందుకే దీనికి +or మైనస్ ఉండదు. అంటే +0 అన్న సేమ్ మీనింగ్, -0 అన్న సేమ్ మీనింగ్ అన్నప్పుడు దానికి +or మైనస్ వాడడం అనేది జరగదు. ఓకే, మిగతాది ఇలా రాసిన పర్లేదు, ఇలా రాసిన పర్లేదు. ఇక్కడ జెడ్తోని లేదా ఐతోని అన్నారు. ఐ అంటే ఇంటిజర్స్, మరి జెడ్ అంటే జాలెన్. అంటే జర్మనీ భాషలోని దీనికి నెంబర్స్ అని అర్థం. జర్మన్ వాళ్ళు ఫస్ట్ సారిగా దీని నెగిటివ్ నెంబర్స్, ఈ నెంబర్స్ మూడింటిని, ఈ నెంబర్స్ మొదటి వాడిన వారు జర్మన్స్ వీటిని ఏమనేవారంటే జాలెన్ అనేవారు. వచ్చి ఈ జాలెన్ అంటే అర్థం ఏంటంటే నెంబర్స్ అని అర్థం. జర్మన్ భాషలో ఇంటిజర్స్ కి ఏమని పేరు ఉండేది అంటే జాలెన్ అనే పేరు ఉండేది. కాబట్టి ఆ లెటర్ లో జెడ్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఈ నెంబర్స్ తర్వాత రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ అనేవి ఏంటి, అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో డెఫినేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో క్లియర్ గా అర్థం అవ్వాలి. అప్పుడు డెఫినేషన్ దగ్గరికి వెళ్తే క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ కి సపరేట్ చేయడం కొంచెం మ్యాథ్స్ వీక్ ఉన్న వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు 100% ఈజీ అయ్యేటట్టు నేను చేస్తాను. ఓకే, చూడండి. ఇప్పుడు ఏంటంటే రేషనల్ నెంబర్స్ అనేటప్పటికి ఫ్రాక్షన్స్, ఒకటి గుర్తుపెట్టుకో, ఫ్రాక్షన్సే. అన్ని ఫ్రాక్షన్స్ ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఫ్రాక్షన్స్ అన్ని కూడా రేషనల్ నెంబర్సే. ఫ్రాక్షన్స్ అన్ని కూడా రేషనల్ నెంబరే. ఫ్రాక్షన్స్ అన్ని కూడా ఏ ఫ్రాక్షన్ 1/2, 3/4, 3/4, లేకపోతే 6. ఇదేంటి సార్ 6 ఫ్రాక్షన్ కాదు కదా అని అనొచ్చు. 6 కూడా ఫ్రాక్షన్, ఎందుకంటే ఏ నెంబర్ అయినా సరే డినోమినేటర్ లో 1 ఉంటుంది కాబట్టి అది కూడా ఫ్రాక్షన్. ఇలా పాజిటివ్ గా రాసిన నెగిటివ్ రాలేదేం సార్, నెగిటివ్ కూడా ఫ్రాక్షన్స్ ఉంది. ఈ ఫ్రాక్షన్ ఏదైనా నెగిటివ్ ఆర్ పాజిటివ్ సంబంధం లేదు, ఖచ్చితంగా మనకి ఫ్రాక్షన్ లో ఉందా లేదా. ఎస్, ఇవన్నీ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అన్ని కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, కానీ చిన్న కండిషన్ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏంటి సార్ అని అడిగితే ఫ్రాక్షన్స్ అన్ని కూడాను రేషనల్ నెంబర్సే అంటే ఇక్కడ సపోజ్ ఈ ఫ్రాక్షన్స్ అన్ని కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి. రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి. బట్ చిన్న కండిషన్ అప్లై అయితేనే, ఈ కండిషన్ కానీ కుదరకపోతే అవి రేషనల్ నెంబర్స్ కాదు. ఫ్రాక్షన్స్ లో ఉన్నా సరే రేషనల్ నెంబర్స్ కాదు. చూద్దాం. కండిషన్ ఏంటి అంటే ఇది న్యూమరేటర్, మీకు తెలుసు కదా, ఇది న్యూమరేటర్, ఇది డినోమినేటర్, మీకు తెలుసు. న్యూమరేటర్ లోని డినోమినేటర్ లో ఖచ్చితంగా ఇంటిజర్స్ ఉండాలి. కండిషన్ 1 జాగ్రత్త చూసుకోండి. న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ లో ఏ నెంబర్స్ ఉండాలి, ఇంటిజర్స్ ఉండాలి. ఇంటిజర్స్ ఉండాలి. ఎక్కడ న్యూమరేటర్ లోని ఇంటిజరే ఉండాలి, డినోమినేటర్ లో కూడా ఇంటిజరే ఉండాలి. అంటే అసలు ఇంటిజర్స్ అంటే ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంటిజర్స్ అనేటప్పటికి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, 0 కూడా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ మూడింటిని కలిగి ఉండేదే ఇంటిజర్. ఇవి మూడు ఉంటాయి, 0 ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి ఉన్నాయో లేదో చూద్దాం. 1 ఇంటిజర్స్ లో ఉంటుందా ఉండదా చూడండి. ఇవి ఇంటిజర్స్, 1 ఉందా లేదో చూడండి, ఉంది. డినోమినేటర్ లో 2 ఉందా లేదో చూడండి, ఉంది. కాబట్టి ఇది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 3, 4, 3 పాజిటివ్ నెంబర్ లో ఉంటుంది, 4 కూడా పాజిటివ్ నెంబర్ లో ఉంటుంది, ఇది కూడా
రేషనల్ నెంబరే. 6 ఉంది, 6 ఉంటుంది కదా, ఇంకా వస్తుంది కదా, 6 ఉంటుంది, 1 ఉంది. -4 ఉంది, 3 కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. కానీ ఒక నెంబర్ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. √2/3, జాగ్రత్త వినాలి. √2/3 అని రాశాను. √2 ఇంటిజర్స్ లో ఉందా? లేదు. 3 ఉంది, 3 ఉంది. కానీ √2 అనేది లేదు. నేనేం చెప్పాను? కండిషన్ 1, న్యూమరేటర్ డినోమినేటర్ లో ఉండేది ఖచ్చితంగా ఇంటిజర్ అయి ఉండాలి. కానీ ఇది ఇంటిజర్ లేదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇంటిజర్ ఎప్పుడైతే న్యూమరేటర్ లో ఇంటిజర్ లేదో వెంటనే మనం ఏం చెప్పాలి అంటే, కానీ ఇది రేషనల్ నెంబర్ కాదు సార్. ఎందుకంటే కండిషన్ 1 ఏం చెప్పాను? న్యూమరేటర్ డినోమినేటర్ లో ఖచ్చితంగా ఇంటిజర్ ఉండాలి. ఓకేనా? ఇంటిజర్ లేదు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. మరి ఇది రేషనల్ నెంబర్ కాదు, ఏ నెంబర్ సార్ అంటే నెక్స్ట్ ఇది నెంబర్ అయిపోయిన తర్వాత వస్తుంది ఇర్రేషనల్ నెంబర్. అది అవుతుంది. అది ఎలా అవుతుందో చెప్పుకోండి. అవి ఫ్రాక్షన్స్. చూడండి, ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అన్నాను. మరి ఇది ఫ్రాక్షనే, ఇది ఫ్రాక్షన్ అయినప్పటికీ కూడా రేషనల్ నెంబర్ ఎందుకు కాలేదంటే, ఫ్రాక్షన్ అవ్వాలి, కండిషన్ 1, కండిషన్ 2 అప్లై అవ్వాలి. కండిషన్ 2 ఏంటో తెలుసా? డినోమినేటర్లోని నాట్ హ్యావ్ జీరో ఉండకూడదు. జీరో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? డినోమినేటర్ లో ఉండకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసుకుంటే 5/0, ఇది ఫ్రాక్షనే. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది ఫ్రాక్షనే. న్యూమరేటర్ లో ఇంటిజర్ ఉంది, డినోమినేటర్ లో ఇంటిజర్ ఉంది. ఏం సార్ మరి ఫస్ట్ కండిషన్ అవుతుంది కదా అంటే, 0 డినోమినేటర్ లో ఉండకూడదు. కానీ అదే 0/5 అన్నాం అనుకోండి, ఇది ఇంటిజర్, ఇది రేషనల్ నెంబరే, ఇది రేషనల్ అవుతుంది. ఈ నెంబర్ రేషనల్ అవుతుంది. బట్ ఇది రేషనల్ కాదు. ఎందుకంటే డినోమినేటర్ లో 0 ఉండకూడదు. 2 కండిషన్లు అర్థం అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఖచ్చితంగా న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ లోని అండ్ డినోమినేటర్ లోని ఖచ్చితంగా ఇంటిజర్ ఉండాలి. ఫస్ట్ కండిషన్. ఓకే, ఖచ్చితంగా ఫ్రాక్షన్ అనేటప్పటికి న్యూమరేటర్ డినోమినేటర్ ఉంటుంది. న్యూమరేటర్ డినోమినేటర్ లో ఇంటిజర్ ఉండాలి. న్యూమరేటర్ డినోమినేటర్ లో ఇంటిజర్ ఉన్నంత మాత్రాన కూడా అది రేషనల్ నెంబర్ కాదు. ఎందుకు కాదంటే, డినోమినేటర్ లో 0 ఉండకూడదు. డినోమినేటర్ నాట్ హ్యావ్ 0 ఉండకూడదు. ఇది విషయం. ఈ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఏది రేషనల్, ఇది ఏది ఇర్రేషనల్ మీరు ఈజీగా చెప్పవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రాక్షన్ ని ఏం చేసామంటే, ఫ్రాక్షన్ ని P/Q అని రాసుకుంటాం. న్యూమరేటర్ P అని, డినోమినేటర్ Q అని రాసుకుంటాం అనమాట. ఓకే, ఒక్కొక్కరు X/Y అంటారు, ఒకరు A/P అంటారు, ఎలాగైనా రాయొచ్చు. ఓకే, చూడండి, నంబర్ విచ్, ఏ నంబర్ అయితే కెన్ బి రిటర్న్ రాయగలమో, ఎలా రాయగలం? ఇన్ P/Q ఫామ్ లో రాయగలం. అంటే ఫ్రాక్షన్ లో రాసే నెంబర్స్ అన్నిటినీ అని అర్థం అనమాట. P/Q ఫామ్ లో రాయగలిగితే, వేర్ రాస్తే రాసాం. ఇక్కడ P,Qలు ఏమవ్వాలి చెప్తున్నాడు. P,Q ఆర్ ఇంటిజర్స్, ఖచ్చితంగా ఇంటిజర్స్ అవ్వాలి P,Qలు. అండ్ Q నాట్ ఈక్వల్స్ టు 0, డినోమినేటర్ లో మాత్రం Q ప్లేస్ లో మాత్రం 0 తీసుకోకూడదు. మీకు అవే కదా చెప్పాను 2 కండిషన్లు. ఓకే, క్లియర్, అర్థమైంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ నేను చెప్పాను -3, ఎందుకంటే ఇది ఫ్రాక్షనే, డినోమినేటర్ లో 1 ఉంటుంది కాబట్టి. ఇది ఫ్రాక్షనే, డినోమినేటర్ లో 1 ఉంటుంది కాబట్టి. ఇది ఫ్రాక్షనే, డినోమినేటర్ లో 1 ఉంటుంది కాబట్టి. ఎందుకంటే 0 న్యూమరేటర్ లో ఉండొచ్చు, P ప్లేస్ లో ఉండొచ్చు, Q ప్లేస్ లో 0 తీసుకోకూడదు. అది గమనించాలి. ఇది న్యూమరేటర్ డినోమినేటర్ ఇంటిజర్స్ లో నెంబర్సే. ఫ్రాక్షన్ చూడండి, ఫ్రాక్షన్ న్యూమరేటర్ డినోమినేటర్ లోని ఇంటిజర్స్ ఉన్నాయి. బికాస్ ఇది రేషనల్ నెంబర్, ఇది కూడా రేషనల్ నెంబర్. మీకు అర్థమైంది ఇక్కడ వరకు. ఓకే, మరి ఈ టెర్మినేటింగ్ డెసిమల్ ఏంటి సార్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఏంటి సార్, ఇవి కూడా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినేసేయండి. వచ్చి డెఫినేషన్ అర్థమైపోయింది కదా మనకి. డెఫినేషన్ ఎప్పుడైతే మనకు వచ్చేసిందో ఇంక ఈ 2 నోట్ చేయడం, ఈ 2 పెద్ద విషయాలు ఏం కాదు. చూద్దాం ఒకసారి వెళ్దాం. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి సార్? టెర్మినేటింగ్ డెసిమల్స్ అనేటప్పటికి, టెర్మినేటింగ్ అంటే ఏంటి? ఎండ్ అవ్వడం. అంటే మీకు భాషలో మీకు చెప్తాను చూడండి. 15/2, ఇప్పుడు 2 చేత 15 ని డివైడ్ చేస్తాం. 2 7 * 40, 1 వచ్చింది కదా. 1 వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, 0 వేసుకుంటాం. తర్వాత 2 5 = 10, రిమైండర్ 0. ఇలా రిమైండర్ 0 వస్తే వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు.
రిమైండింగ్ 0 వస్తే చాలు. ఇప్పుడు సపోజ్ 14/2 ఉందనుకోండి, అప్పుడు 2 40, 2 7 40, 0. రిమైండర్ 0 వచ్చేస్తే వాటిని టెర్మినేటింగ్ అంటారు. ఇంకా అక్కడితో ఆగిపోతుంది అని అర్థం. ఆగిపోయేవి అంటే డివైడ్ చేసినప్పుడు ఇంకా ఆగిపోయేవి 0 వచ్చేవి, రిమైండర్ ప్లేస్లో 0 వచ్చేవన్నిటిని టెర్మినేటింగ్ అంటారు. చూడండి 1.2, 1.5 అంటే ఇక్కడతో ఆగిపోయింది, ఇక్కడ నెంబర్స్ రావు, ఇక్కడతో ఆగిపోయాయి అనమాట. ఇక్కడతో 2తో ఆపేసామంటే అర్థం ఏంటి, అక్కడ రిమైండర్ 0 వచ్చేసింది అనమాట. రిమైండర్ 0 వచ్చేసిందంటే అది టెర్మినేట్. ఇది ఇప్పుడు దీన్ని ఏమంటారు, టెర్మినేటింగ్ డెసిమల్. దీన్ని ఏమంటారు, టెర్మినేటింగ్ అంటారు. ఇది డెసిమల్ కాదు సార్. ఎందుకు డెసిమల్ కాదు, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే అది డెసిమల్. 7.0 అన్నా 7 అన్నా ఒకటే, ఓకేనా కదా. ఎస్, అది చూసుకోండి. ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. అంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఇలా టెర్మినేటింగ్ డెసిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను రేషనల్ నెంబర్స్ అవుతాయి. టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ జాగ్రత్త చూద్దాం. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ కూడాను అంటే ఏంటి, ఇవేంటి సార్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటి సార్, ఇవి టెర్మినేటింగ్ అవ్వవు. అంటే అర్థం ఏంటి, రిమైండర్ ఎప్పటికీ 0 రాదు, గమనించాలి. రిమైండర్ ఎప్పటికీ 0 రాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/3 తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది, రికరింగ్ అనే పదం మీకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా. కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 రానిది అని అర్థం. దానికి తోడు ఏముండాలి, రికరింగ్ ఉండాలి. నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి అంటే రిమైండర్ 0 రాకూడదు, దానికి రికరింగ్ ఉండాలి. అలాగుండే డెసిమల్స్ అన్నిటినీ కూడా ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. జాగ్రత్త చూద్దాం. టెర్మినేటింగ్ డెసిమల్స్ ని రేషనల్ నెంబర్స్ అంటారు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ని కూడాను రేషనల్ నెంబర్సే అంటారు. చూద్దాం. ఇప్పుడు 3, 10, 3 టేబుల్ ఇది ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. ఓకే, 3 టైమ్స్ 3 3 9, 1 వచ్చింది, పాయింట్ పెట్టుకుంది 0. మళ్ళా 3 టైమ్స్ 9, మళ్ళా 1 వస్తుంది, మళ్ళా 3 టైమ్స్. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం చెప్పండి, దీన్ని ఎలా రాస్తాం, ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే 3.3 రికరింగ్ లేదా బార్ అంటాం, వచ్చి 3.3 బార్ అంటాం. దీని పేరే మనం ఏంటంటే చూడండి, రిమైండర్ 0 వచ్చిందా, రాదు. నువ్వు ఎంత కాలం చేసినా 0 రాదు, కాబట్టి దాన్ని నాన్ టెర్మినేటింగ్. రికరింగ్ ఉంది కాబట్టి రికరింగ్, డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి డెసిమల్. ఇలా నాన్ టెర్మినేటింగ్, గుర్తుపెట్టుకుని, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అన్ని కూడా ఏమవుతాయి, రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి 25.4 ఇదే నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్. ఎందుకనంటే ఇక్కడతో ఆగిపోయింది, ఇంకా నెంబర్స్ రాలేదు, కాబట్టి దీన్ని ఏమంటారు, టెర్మినేటింగ్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్. మరి చూద్దాం. ఇప్పుడు 4.13 వస్తుంది, రికరింగ్ అనమాట. కాబట్టి ఇలా బార్ ఉండే నెంబర్స్ కూడా మనం ఏమంటాము అంటే, బార్ ఉండే వాటిని ఏమంటాం చూడండి, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు. ఇవి రేషనల్ నెంబర్సే అవుతాయి. ఈ రెండు రేషనల్ నెంబర్సే. రేషనల్ నెంబర్స్ మీరు ఐడెంటిఫై చేయగలరా? ఎస్. మరి అదే ఈ నెంబర్ ఉందనుకోండి, 2 5 4 3 8 6 2 ఇలా వస్తూనే ఉన్నాయి. ఇలా అంటే 2 వస్తుందని కాదు, గమనించాలి. వేరే నెంబర్స్ ఏవో వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఈ నెంబర్ని రేషనల్ నెంబర్ అనకూడదు. అక్కడతో ఆగిపోవాలి. ఇగో చూడండి 4తో ఆగిపోయింది, ఇక్కడ చూడండి 2తో ఆగిపోయింది, 5తో ఆగిపోయింది, 55తో ఆగిపోయింది, అలా ఆగిపోవాలి. అందుకని ఇంకా డాట్స్ పెట్టకూడదు. అలా పెట్టాడంటే ఇంకా వస్తూనే ఉన్నాయంటే అది రేషనల్ నెంబర్ అవ్వదు, ఓకేనా. మీకు తేడా తెలిసిందా? ఇర్రేషనల్ నెంబర్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ అయితే ఇంకా మంచి. ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి అసలు చూసినట్టయితే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అంటే మీకు ఒక మీనింగ్ అయితే అర్థమైంది, క్లియర్ గా తెలిసింది. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఫ్రాక్షన్స్. ఇదేంటి సార్, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఫ్రాక్షన్స్ అంటున్నారు, మరి అప్పుడు దానికి దీనికి తేడా ఏంటి? ఎస్ చెప్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్సో ఫ్రాక్షన్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్. కానీ అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్త చూడండి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే
ఇర్రాషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్సే, ఇవి కూడా ఫ్రాక్షన్సే. కానీ మనం జాగ్రత్తగా గమనించాలి, న్యూమరేటర్ డినోమినేటర్లో ఉండేటటువంటి నెంబర్స్ ఇక్కడ జాగ్రత్త చూస్తే డెఫినేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, దేర్ సార్ డెఫినేషన్ అలాగే ఉంది, చిన్న కాంట్ అనే పదం తప్ప మిగతాదంతా డెఫినేషన్ ఒకేలా ఉంది కానీ మాకు అర్థం కాలేదు అని. జాగ్రత్తగా ఇంటిజర్స్ని ఉపయోగించి ఫ్రాక్షన్ రాయలేకపోతే, జాగ్రత్తగా గమనించాలి, ఇంటిజర్స్ని ఉపయోగించి ఫ్రాక్షన్ రాయలేకపోతే ఆ ఫ్రాక్షన్స్ని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అంటాం. రాయలేకపోతే ఇంటిజర్స్ని ఉపయోగించి ఫ్రాక్షన్ రాస్తే, ఇంటిజర్స్ని యూజ్ చేసి ఫ్రాక్షన్స్ రాస్తే ఆ ఏ నెంబర్స్ అవుతాయి? రాషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే న్యూమరేటర్ డినోమినేటర్లు ఇంటిజర్స్ని యూజ్ చేసి రాశాను కాబట్టి రాషనల్ నెంబర్స్. ఇంటిజర్స్ని యూజ్ చేసి రాస్తే రాషనల్ నెంబర్. ఇంటిజర్స్ని యూజ్ చేయలేకపోయాం అనుకోండి, న్యూమరేటర్లో కానీ డినోమినేటర్లో కానీ ఇంటిజర్స్ని యూజ్ చేయలేకపోయకుండా వేరే నెంబర్ ఏదైనా యూజ్ చేసాం అనుకోండి, అది ఇర్రాషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేషనల్ నెంబరే, ఇది రేషనల్ నెంబరే, బట్ √3/4 అనేది మాత్రం ఇర్రాషనల్ నెంబర్. ఏం సార్ ఇది ఇర్రాషనల్ ఎందుకు అవుతుంది? ఇర్రాషనల్ ఎందుకు అవుతుందంటే న్యూమరేటర్లో డినోమినేటర్లో ఇంటిజర్స్ని ఉపయోగించి ఫ్రాక్షన్ రాయలేకపోయాను. ఏం ఉపయోగించాను? వేరే ఏదో ఉపయోగించేశాను. ఇంటిజర్స్ని ఉపయోగించి రాయలేకపోవడమే ఒక ఫ్రాక్షన్ని, ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినోమినేటర్ని ఇంటిజర్స్ని ఉపయోగించి రాయలేకపోతే, చూడండి, ఇంటిజర్స్ని ఉపయోగించి రాయలేకపోయాను, ఏరో నెంబర్ ఏదో యూజ్ చేసేసాను, అప్పుడు అది ఏమవుతుందంటే ఇర్రాషనల్ నెంబర్ అవుతుంది. అదే చెప్తున్నాడు చూడండి, వచ్చి నంబర్ విచ్, ఏ నంబర్ అయితే కాంట్ బి రిటర్న్ రాయలేకపోతే, ఏంటి ఇన్ p/q ఫామ్ లో, p/q ఫామ్ లో రాసాం కదా సార్, p/q ఫామ్ లో రాసావు, కానీ ఏంటి ఇక్కడ విషయం, వేర్ p, q ఆర్ ఇంటిజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0, ఇంటిజర్స్ ను ఉపయోగించి రాయలేకపోతే, చూడండి, ఏ నంబర్ విచ్ కాంట్ బి రిటర్న్ రాయలేకపోతే, ఏ నెంబర్ అయితే రాయలేకపోతే, ఏం ఉపయోగించి రాయలేకపోతే, ఇన్ ద p/q ఫామ్ ఫ్రాక్షన్ లో రాయలేకపోతే, ఏం ఉపయోగించి ఫ్రాక్షన్ లో రాయలేకపోతే, p, q ఇంటిజర్స్ ను ఉపయోగించి ఫ్రాక్షన్ లో రాయలేకపోతే, ఇంటిజర్స్ ను ఉపయోగించి ఫ్రాక్షన్ లో రాయలేకపోయాను కదా నేను. చూడండి, √3 అనేది ఖచ్చితంగా అక్కడ ఏంటి, √3 అనేది ఇంటిజర్ కాదు, అంటే ఇంటిజర్ ను ఉపయోగించి ఫ్రాక్షన్ రాయలేకపోయాను, ఇంటిజర్స్ ను ఉపయోగించి ఫ్రాక్షన్ లో రాయలేకపోయాను కాబట్టి ఈ ఫ్రాక్షన్ ని మనం ఏమంటాము అంటే ఇర్రాషనల్ నెంబర్ అంటాం అనమాట. ఓకే, క్లియర్? మీకు అర్థమైంది? అర్థం కాకపోతే మరొకసారి వినండి, వీడియోలోనే పదే చెప్తూ ఉంటే అది లాగ్ అవుతుంది, ఒక పెద్దదైపోతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఏంటంటే √2, √5 ఇవన్నీ ఫ్రాక్షన్స్, ఎందుకంటే డినోమినేటర్ హ్యావ్ 1 ఉంటుంది అన్నింటికి. పై అనేది, ఈ విషయం కొంచెం ఇంపార్టెంట్ విషయం, పై అనేది ఇర్రాషనల్ నెంబర్. జాగ్రత్త చూడండి, ఇందాకలా మనం రేషనల్ నెంబర్స్ లోకి వచ్చేటప్పుడు 22/7 రాశాను, ఇక్కడికి వచ్చేటప్పుడు పై రాశాను, ఇర్రాషనల్ నెంబర్స్ లో పై రాస్తున్నాను. ఏంటి సార్, మాకు చిన్నప్పుడు వచ్చి ఒక విషయం చెప్పారు సార్, పై ఈక్వల్స్ టు 22/7 అని చెప్పారు సార్, రైటే, కానీ దీని వాల్యూ 3.14 వరకు ఒకేలాగా ఉంటుంది. ఓకే, ప్లస్ దీని వాల్యూ కూడా 3.14 వరకు ఒకేలా ఉంటుంది. ఈ రెండు నెంబర్స్ ఒక 3 డిజిట్ వరకు ఒకేలా ఉన్నాయని పై ఈక్వల్స్ టు 22/7 అన్నారు తప్ప పై అనేది 20 దానికి ఈక్వల్ కాదు ఎట్టి పరిస్థితులు. పై అనేది ఇర్రాషనల్ నెంబర్, అంటే దాని అసలు పై అంటే ఏంటి మీకు చెప్పే ఉంటారు సార్లు. పై అంటే c/d, అంటే అర్థం ఏంటి, ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ బై దాని డయామీటర్. అంటే ఇప్పుడు అర్థం, ఒక సర్కిల్ తీసుకొని దీని యొక్క సర్కంఫరెన్స్ c, దీని యొక్క డయామీటర్ చేత డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని పై అంటారు. ఆ వాల్యూ ఎప్పటి వరకు నువ్వు నేను చనిపోయే వరకు, మీరు నేను చనిపోయే వరకు చేస్తూ ఉన్నా సరే ఆ వాల్యూ అనేది ఎండ్ అవ్వదు. నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్, అది ఎప్పటికీ 0 రాదు, ఎప్పటికీ ఎండ్ అవ్వదు. కాబట్టి దాన్ని మనం నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ నెంబర్ అంటాం. రికరింగ్ రాదు, అలాగే వచ్చిన నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వదు, అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పైన ఏమంటారు అంటే ఇర్రాషనల్ నెంబర్ అంట. బట్ ఇప్పుడు చూస్తే 22/7 ఉంది కదా, ఇది రికరింగ్ వస్తుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి చేసి చూడండి, అలా ఓపికగా చేసి చూడండి, ఎక్కడో రికరింగ్ వచ్చేస్తుంది. మరి రికరింగ్ వచ్చిన నెంబర్స్ ఏమని చెప్పాను మీకు, రేషనల్ నెంబర్స్. దీనికి రికరింగ్ రాదు, ఎప్పటికీ రికరింగ్ రాదు, వచ్చిన నెంబర్ రిపీట్ అవ్వకుండా అలా పోతూనే ఉంటుంది. ఎప్పటి వరకు సార్, ఇంటికి వెళితేనే ఉంటుంది, ఎప్పటికీ రిమైండర్ 0 రాదు.
కాబట్టి అటువంటి నెంబర్ కాబట్టి దీన్ని ఏమంటారు అంటే అంటే ఇర్రాషనల్ నెంబర్స్ అంటే ఒక ఐడియా వచ్చింది. ఇర్రాషనల్ నెంబర్స్ డివైడ్ చేసినప్పుడు ఎప్పటికీ జీరో రాదు రిమైండర్. నెక్స్ట్ అలాగని ఇక్కడ ఉన్న కోషంట్ మాత్రం ఏమైనా కానీ చెవులో వచ్చినట్టు వాల్యూ ఏమైనా సరే ఎండ్ అయిపోతుందా సార్ అంటే ఎండ్ అవ్వదు. ఇక్కడ రిమైండర్ జీరో రాదు, అక్కడ ఏమో రికరింగ్ రాదు, ఎండ్ అవ్వదు. అలాంటి నెంబర్స్ అన్ని కూడా ఇర్రాషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. అంటే నాన్ టెర్మినేటింగ్ చూడండి కన్నా నాన్ టెర్మినేటింగ్ అలాంటి నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి √2 √5 డివైడ్ చేసినా సరే √2 వాల్యూ √5 వాల్యూ మీకు సమ్లో ఉంది చేద్దాం. ఓకేనా, అప్పుడు చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక √2 √5 వాల్యూస్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే వాల్యూస్ ఫైండ్ చేస్తుంటే ఎక్కడే ఎండ్ అవ్వు. సార్ √5 వాల్యూ ఏముంది సార్, √5 వాల్యూ పాయింట్ తర్వాత టీ డెసిమల్ వరకు చెప్పారు సార్. ఓకే 2.236 అని చెప్పారు సార్. మరి √5 వాల్యూ వచ్చేమని మా సార్ ఏం చెప్పారంటే 2.236 అని చెప్పారు సార్. ఇంకంతే అంటే ఇంతే కాదు, ఇంకా వస్తూనే ఉంటుంది, ఇంకా 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 ఎక్కడి వరకైనా వస్తూనే ఉంటుంది, ఎండ్ అవ్వదు. అక్కడ మనం 3 డెసిమల్ వరకు నేర్చుకుంటున్నాం అనమాట, అంతే. ఓకేనా, అంటే దీనికి ఎండ్ అవ్వదు. అంటే ఈ నెంబర్ యొక్క వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది, ఇంకా అలా వస్తూనే ఎంత పెద్దది అలా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలా వచ్చే నెంబర్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. 6 కాదు, వేరే నెంబర్స్ అలా వస్తూనే ఉంటాయి. అలా వచ్చే నెంబర్స్ మనం ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్, అంటే ఎప్పటికీ రిమైండర్ జీరో రాదు. నాన్ రికరింగ్, అలాగని రికరింగ్ కూడా రాదు. అలా ఉండే డెసిమల్స్ ని ఆర్ కాల్డ్ ఏమని పిలుస్తారంటే ఇంటిజర్ నెంబర్స్ అంటారు. ఇర్రాషనల్ నెంబర్స్ అని అంటారు. ఇర్రాషనల్ నెంబర్స్ అంటే మేము క్లారిటీ వచ్చింది 3, 7, 6, 4 అండ్ సో ఆన్. ఇది 4 వస్తుందని కాదు, 4 అంగానే వస్తే రికరింగ్ వేసేసేవని కదా, ఇంకా అలా వస్తేనే ఉంటాయి నెంబర్స్. అప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఇర్రాషనల్ నెంబర్స్ అంటారు. నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్ అన్ని కూడా ఏ నెంబర్స్ అవుతాయి, ఇర్రాషనల్ నెంబర్స్ అవుతాయి. అసలు మన టైటిల్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అని అడిగితే, రియల్ నెంబర్స్ అనేటప్పటికి మనకి ఒకటి తెలుసు, రాషనల్ నెంబర్స్ ని ఇర్రాషనల్ నెంబర్స్ ని కలిపి ఏమంటారు అంటే ఆర్ కాల్డ్ ఏమని పిలుస్తారు అంటే రియల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఇదేంటి సార్ నాకు కొంచెం అర్థం కాలేదు. ఎస్, అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ మీకు తెలుసు, ఓల్ నెంబర్స్ తెలుసు. నెక్స్ట్ వచ్చి ఇంటిజర్స్, ఇది న్యాచురల్ నెంబర్స్, ఇది వచ్చి ఓల్ నెంబర్స్, ఇది వచ్చి ఇంటిజర్స్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చి రాషనల్ నెంబర్ సర్కిల్. దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారాను, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ద్వారాను అసలు రియల్ నెంబర్ అంటే ఏంటో ఈ డెఫినేషన్ లోని ద సెట్ ఆఫ్ రాషనల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ ద రాషనల్ నెంబర్స్ ఇంటిజర్స్ ని కలిపి మనము రియల్ నెంబర్స్ అంటామన్నాం కదా, అది ఎలా అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు చెప్పుకున్న న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటిజర్స్, నెక్స్ట్ రాషనల్ నెంబర్స్, ఇర్రాషనల్, ఇవన్నింటినీ కలిపి రియల్ నెంబర్స్ అంటారు. కానీ అలాంటప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటిజర్స్, రాషనల్, ఇర్రాషనల్ కలిపి కదా రియల్ నెంబర్స్ అంటారని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా మనం ఏం చెప్పామంటే రాషనల్ నెంబర్స్, ఇర్రాషనల్ నెంబర్స్ని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటామని చెప్తున్నాం. అదెలా అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉండేటటువంటివన్నీ కూడా ఓల్ నెంబర్స్లో ఉంటాయి. చూడండి, న్యాచురల్ నెంబర్స్లో 1, 2, 3, 4 ఉంటాయి. ఓల్ నెంబర్స్లో 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంటాయి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అన్ని ఓల్ నెంబర్స్లో ఉన్నాయో లేదు చూడండి, ఉంటాయి. అలాగే ఓల్ నెంబర్స్ అన్ని కూడా ఇంటిజర్స్లో ఉంటాయి. ఓకే, అలాగే న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటిజర్స్ అన్ని కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. అలాంటప్పుడు రేషనల్ నెంబర్ అనే పదం మాట్లాడేమో అంటే న్యాచురల్ నెంబర్, ఓల్ నెంబర్, ఇంటిజర్స్ అనేవి అందులో ఉంటాయి కాబట్టి ఇంక మిగతా వాటి గురించి మాట్లాడకుండా రేషనల్ నెంబర్స్, ఇర్రాషనల్ నెంబర్స్ కలిపి రియల్ నెంబర్స్ అంటారని మనం చెప్తున్నాం. ఇక్కడ చూడండి వచ్చి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రాషనల్ నెంబర్స్ టుగెదర్ కలిపి ఆర్ కాల్డ్ పిలుస్తారు రియల్ నెంబర్స్ అని. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, కానీ రేషనల్ నెంబర్లో ఉండే ఏ నెంబరు ఇర్రాషనల్ నెంబర్లో ఉండదు, ఇర్రాషనల్ నెంబర్లో ఉండే ఏ నెంబరు కూడా రేషనల్ నెంబర్లో ఉండదు. ఓకే, మీకు ఇది క్లారిటీ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, వీటి గురించి ఒకసారి చూసేద్దాం. ఓకే, ప్రైమ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ numbers which have only one and itself as factors are called prime numbers. ఓకే, డెఫినేషన్ సంగతి తర్వాత చూసినట్టయితే ఫస్ట్ అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ ఎప్పుడు అవుతుందంటే ఏ నెంబర్ అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటుందో. 2 ఫ్యాక్టర్స్ అంటే 2 టేబుల్స్లో మాత్రమే డివిజిబుల్ అవ్వడం. దానికన్నా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే ఒక నెంబరు 2 టేబుల్స్లో మాత్రమే వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ చూద్దాం, 2 ఉందనుకోండి, ఇది 2 టేబుల్లో వస్తుంది,
నెక్స్ట్ 1 టేబుల్లో కూడా వస్తుంది. ఇలా ఈ 2 టేబుల్స్లో మాత్రమే వస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. అర్థమైంది? 2 అనేది 2 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, బికాస్ 2 ఈజ్ ద ప్రైమ్. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ 4 చూసామనుకోండి, 4 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో కూడా 4 టేబుల్లో కూడా వస్తుంది. ఇలా 2 టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్లో వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు, ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే రావాలి. మరి సార్ 1 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? 1 ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే అది ఓన్లీ 1 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లోని రాదు. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే దానికి అదే టేబుల్లోని 1 టేబుల్లోని దాని టేబుల్లోని రావాలి. అలా 2 టేబుల్స్లో 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడండి, నెంబర్ విచ్ ఏ నెంబర్ అయితే హ్యావ్ 1 ఓన్లీ అండ్ 1 అని రాసుకోండి. 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 దానికదే ఫ్యాక్టర్స్గా ఉన్నట్టయితే, అంటే 1 టేబుల్లోని దాని టేబుల్లోని, ఇప్పుడు ఏదైతే తీసుకున్నా దాని టేబుల్లోని, అలా 2 టేబుల్స్లోని చూడండి 1 అండ్ ఇట్ సెల్ఫ్ పోయినట్టయితే, రెండే మీకు బాగా తెలియాలంటే 2 టేబుల్స్లో మాత్రం వస్తుంది, 2 టేబుల్స్లోనే రావాలి, 2 టేబుల్ కాదు 2 టేబుల్స్లో మాత్రమే రావాలి. అలా వచ్చినట్టయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇప్పుడు సపోజ్ 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవదా? చూడండి, 3 అనేది ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 1 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లో వస్తుంది, 1 అండ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకే, 2 ఫ్యాక్టర్స్ ఉండడం అంటే 2 టేబుల్స్లో మాత్రమే రావడం అనమాట. చూడండి, హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, నంబర్స్ విచ్ హ్యావ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్యాక్టర్స్, 1 ఉండాలి, దానికి అదే టేబుల్లోనే పోయి ఉండాలి. అలా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం ఏం పిలుస్తామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. చూడండి, 2 1 అండ్ 2, 3 చూడండి 3 1 అండ్ 3, 5 1 అండ్ 5, 7 1 అండ్ 7, ఆ టేబుల్స్లోనే వస్తాయి. ఇలా 2 టేబుల్స్లో మాత్రం వచ్చే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ చూసినట్టయితే, నెక్స్ట్ మనకి కాంపోజిట్ నెంబర్స్ చూసినట్టయితే, కాంపోజిట్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, అంటే 2 కంటే ఎక్కువ టేబుల్స్లో రావాలి. 2 కంటే ఎక్కువ టేబుల్స్లో వస్తే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అని అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ 4 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్, చూడండి 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ అండ్ 4 టేబుల్, కాబట్టి ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 ఈజ్ ద ఫ్యాక్టర్, 2 ఈజ్ ద ఫ్యాక్టర్, 4 ఈజ్ ద ఫ్యాక్టర్, కాబట్టి 2 టేబుల్స్ కంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్. ఓకే, 2 టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్లో వస్తే కాంపోజిట్ నెంబర్, 2 టేబుల్స్లో మాత్రం వస్తే అది ప్రైమ్ నెంబర్. మరి 1 టేబుల్లోనే వస్తే సార్ దాన్ని ఏమన్నా 1 అనేది ప్రైమ్ నెంబర్, జస్ట్ అంతే. 1 అనేది ఆడ్ నెంబర్ అంతే. ఇప్పుడు చూస్తే మీకు అర్థమైంది, కాంపోజిట్ నెంబర్ గురించి అర్థమైంది, ప్రైమ్ నెంబర్ గురించి అర్థమైంది. ఇప్పుడు చూసినట్టయితే కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? కో ప్రైమ్ నెంబర్స్ అనేటప్పటికి ఏంటి మనకి ఇక్కడ? కో ప్రైమ్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1 తప్ప మిగతా ఏవి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేద్దామంటే 5 ఫ్యాక్టర్స్ రాయండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 ఫ్యాక్టర్స్ రాయండి. 1 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 6కి రాయండి, 6కి ఫ్యాక్టర్స్ రాయండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, దానికి 1 6, ఈ రెండింటిలో కామన్ గా 1 అనేది ఫ్యాక్టర్. అలా కామన్ గా 1 అనేది ఫ్యాక్టర్ గా ఉండే నెంబర్స్ ని మనం ఏమంటాము అంటే మనం కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని ఏమి లేదు, 6 ప్రైమ్ నెంబర్ ఏంటి? ఈవెన్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని ఏమి లేదు. ఏ 2 నెంబర్స్ కి అయితే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్, ఇలా 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉంటాయో వాటిని మనం ఏమంటాము అంటే కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వీడియోలో మీరు వచ్చేటప్పటికి యూక్లిడ్ డివిజన్ లెమా గురించి కొంచెం జాగ్రత్తగా అయితే నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, ఖచ్చితంగా మాత్రం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం వచ్చేటప్పటికి యూక్లిడ్ డివిజన్ లెమా గురించి చూద్దాం. యూక్లిడ్ డివిజన్ లెమా, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అనేది 2 ఉంటాయి. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి యూక్లిడ్ ఫండమెంటల్ థియరం ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ అనేది కూడా ఈ వీడియోలో అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాక్టరైజ్ చేయడం అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఒకే వీడియోలో చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి. అసలు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోని హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా నేర్చుకుందాం.
అయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని నుంచి రిక్వెస్ట్ చేసేది ఇది. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఏం నచ్చలేదు ఖచ్చితంగా చెప్పండి. నచ్చితే మీకు ఖచ్చితంగాను ఓకే, మీ పెర్ఫార్మెన్స్ బాగుంది సార్, బాగానే చెప్తున్నారు సార్, క్యారీ ఆన్, ఇలాగే చెప్పండి సార్ అంటే ఓకే, అలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే, నేను మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. డెఫినెట్గా అయితే నేను దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ లెమా అంటే ఏంటి, అసలు ఏంటి యూక్లిడ్ డివిజన్ లెమా అంటే ఏంటి, ఇది మనకి డౌట్. ఇది చాలా అంటే చాలా చాలా ఈజీ. ఓకే, మీరు పెద్దగా సఫర్ అయిపోయి ఇందులో నేర్చుకోవడం కంటే ఏమి ఉండదు. ఓకే, అయితే అసలు ఫస్ట్ ఏం చేద్దాము అంటే మీకు ఒక 2 నెంబర్స్ అంటే ఇక్కడ ఒకటి చూడండి, గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్, ఒక ఏ అండ్ బి అక్కడ వరకు చూడండి. ఏ బి అనేవి ఏంటి, ఒక పాజిటివ్ ఇంటిజర్స్. పాజిటివ్ అంటే ఏంటి, ప్లస్ ఉండేవి, మైనస్ ఉండేవి నెగిటివ్. జీరోకి ప్లస్ మైనస్ ఉండదని మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను వచ్చి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో 2 నెంబర్స్ తీసుకుందాం, పాజిటివ్ నెంబర్స్. ఒకటి 25, ఒకటి వచ్చేమో 2 తీసుకుందాం. ఇది ఏ అయితే ఇది బి అనమాట. ఓకేనా, ఏ ఒకటి బి ఒకటి. ఇప్పుడు చూసినట్టయితే ఇందులో ఇక్కడ 2 చేత 25ని డివైడ్ చేద్దాం. 2 చేత 25ని డివైడ్ చేద్దాం. అంటే దేని చేత డివైడ్ చేస్తున్నాను, బి చేత ఏని డివైడ్ చేస్తున్నాను, అంతే కదా. చేసినప్పుడు 2 12 24, 2 12 24, 1 ఉంటుంది. దీన్ని ఏమంటారు మీకు తెలుసు, రిమైండర్. రిమైండర్ అంటారు. మరి దేని చేత అయితే డివైడ్ చేసామో దాన్ని ఏమంటారు, దాన్ని వచ్చి డివైజర్ అంటారు. డివైజర్ అంటారు. డివైజర్ అంటారు. దేన్ని డివైడ్ చేసామో దాన్ని ఏమంటారు, డివిడెంట్ అంటారు. డివిడెంట్ అంటారు. ఈ డివిడెంట్ తెలిసింది. డివైజర్, దేని చేత డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటారు. దేన్ని డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెంట్ అంటారు. ఇక్కడ చెవులో వచ్చిన దాన్ని కోషియంట్ అంటారు. కోషియంట్ అంటారు. ఓకే, అంటే ఇది కోషియంట్, మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు 2 నెంబర్స్ తీసుకో, పాజిటివ్ గా 2 నెంబర్స్ తీసుకో అన్నాడు. ఓకే, తీసుకున్నాం. గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి, ఇవి రెండు కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అంట. ఓకే, దేర్ ఎడ్జస్ట్ అవుతాయంట. యూనిక్ క్యూ ఇంటిజర్స్ క్యూ అండ్ ఆర్, దీన్ని ఆర్ అంటారు. ఇక్కడ వచ్చిన దాన్ని ఏమంటారు, ఆర్ అంటారు. ఇక్కడ వచ్చిన దాన్ని క్యూ అంటారు, కోషియంట్ కాబట్టి. ఇలా ఇవి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. యూనిక్ క్యూ అంటే ఇదే డివిజన్ నేను చేసినా, నువ్వు చేసినా, ఇంకొకరు చేసినా సరే, మీరు చేసినా, ఇంకొకరు చేసినా సరే సేమ్ యూనిక్ క్యూ ఒకేలాగా వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ నా కోషియంట్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. అదే విధంగా రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అదే వస్తాయి మీకు కూడా యూనిక్ క్యూగా ఒకేలాగా ఎగ్జిస్ట్ అవుతాయట. యూనిక్ క్యూ ఇంటీజర్స్ అందరికి ఒకేలాంటివి 2 నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయట. ఓకే, ఎడ్జస్ట్ అవ్వ క్యూ ఆర్ ఎడ్జస్ట్ అవుతాయి. సాటిస్ఫై, అది సాటిస్ఫై అవుతుందట. దేన్ని సాటిస్ఫై చేస్తుందట చూద్దాం. ఇలా కూడా చేస్తుందంట, సాటిస్ఫై చేస్తుందంట. దేన్ని సాటిస్ఫై చేస్తుందంటే ఇప్పుడు చూడండి, దీన్ని సాటిస్ఫై చేస్తుందంట. ఏ ఈక్వల్స్ టు బిక్యూ ఇంటూ ప్లస్ ఆర్, దీన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుందట. సాటిస్ఫై అంటే అర్థం ఏంటి, ఈ వాల్యూస్ అన్ని ఇందులో తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమొస్తుందో ఆర్హెచ్ఎస్ కూడా అదే వస్తే దాన్ని సాటిస్ఫై అంటారు. అది దీన్ని సాటిస్ఫై చేస్తుందంట. ఇదంతా అవడం పాజిటివ్ నెంబర్స్ 2 తీసుకుంటే 2 నెంబర్స్ అడ్జస్ట్ అవుతుందట. యూనిక్ క్యూ అన్ని ఒకేలా ఉంటాయి. క్యూఆర్ అనేవి ఒకేలా వస్తాయి. మీకు కూడా కోషియంట్ రిమైండర్ ఒకేలా వస్తాయి అందరికి. యూనిక్ క్యూ అంటే అందరికి ఒకేలా వస్తాయి. సాటిస్ఫై, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కూడా చేస్తున్నారు. చూద్దాం సాటిస్ఫై చేస్తున్నా లేదో. ఇవన్నీ 4 తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో ఏ తెలుసు, బి తెలుసు, క్యూ 12, రిమైండర్ ఆర్ ఏమో 1. ఓకే, ఏ ఎంత, ఏ వచ్చేమో అని చూద్దాం. ఏ ఎంత కన్నా 25. బి వచ్చేమో అని ఇది కాబట్టి 2 ఇంటూ. ఓకే, బి క్యూల మధ్యలో ఏ సింబల్ లేకపోతే ఇంటూ ఉంటుంది. క్యూ వచ్చి మనకి 12 ప్లస్ ఆర్ 1, ఆర్ ఏమో 1. ఓకే, సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. సాటిస్ఫై అంటే బోత్ సైడ్ సేమ్ ఆన్సర్ రావడానికి సాటిస్ఫై అంటాం. 2 12 24 ప్లస్ 1. ఓకే, 25 ఈక్వల్స్ టు 24 ప్లస్ 1 25. సాటిస్ఫై అయింది. చూడండి కన్నా సాటిస్ఫై అయిందా, సాటిస్ఫై అవుతుందని అక్కడ చెప్పాం కదా. సాటిస్ఫై అయ్యింది.
అంటే ఇలా ఎగ్జిస్ట్ అయితే, ఇలా జరిగితే, ఇలా జరగడాన్ని ఇప్పుడు మనం ఏమంటామంటే, నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాడు ఇక్కడ, అది కూడా చూడండి. ఇక్కడ ఏం చెప్పాడంటే వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అంటే అర్థం ఏంటి తెలుసా? రిమైండర్ ఎప్పుడైనా సరే 0 అవుతుంది లేదా 0 కంటే పెద్దది ఉంటుంది. ఎటువైపు ఓపెన్ అయి ఉంటే అది పెద్దది. ఓకే, బిగ్గెస్ట్. అంటే ఆర్ ఎప్పుడు కూడా 0 కంటే పెద్దదైనా ఉండొచ్చట, ఆర్ 0 కూడా అవ్వచ్చట. రిమైండర్ సమ్ టైమ్స్ 0 కూడా వస్తుంది, 0 కంటే పెద్దది ఉంటుంది. సరిపోయింది కదా. ఆర్ వాల్యూ బి కంటే ఎప్పుడు చిన్నదే ఉంటుంది. ఇది కూడా చెప్తున్నాడు. ఆర్ వాల్యూ ఎప్పుడు బి కంటే చిన్నది ఉంటుంది. బి అంటే ఏంటి? ఇది. ఈ బి దీనికంటే ఎప్పుడు కూడా ఆర్ వాల్యూ చిన్నదే ఉంటుంది. సపోజ్ చిన్నదే ఎందుకు ఉండాలి సార్? ఈక్వల్ గా కూడా ఉండొచ్చు కదా. అంటే సపోజ్ ఇక్కడ 2 ఉందనుకోండి, 2 చేసి డివైడ్ చేసేస్తాం కదా, అయిపోద్ది. లేదు పెద్దది ఉంటే 2 టేబుల్ 3 ఉందనుకోండి, 2 టేబుల్ చేత డివైడ్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది కదా. అందుకే ఎప్పుడు కూడా డివైజర్ కంటే రిమైండర్ ఎప్పుడు చిన్నదే ఉంటుంది. ఓకే, డివైజర్ కంటే రిమైండర్ ఎప్పుడు చిన్నదే ఉంటుంది. అందుకే ఆర్ లెస్ దెన్ బి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. నేను చెప్పింది ఇది మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. చక్కగా ఎస్. ఇప్పుడు మీకు మొత్తం స్టేట్మెంట్ మీకు అర్థమైనట్టే. చూద్దాం. గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ 2. ఓకే, గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి, ఇవి రెండు ఇచ్చేసాడు మనకి. ఏవి? 2 and 25 ఇచ్చాడు అనుకుందాం. దేర్ ఎగ్జిస్ట్, అప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయంట. యూనిక్ క్యూ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ ఎవరికైనా ఒకేలా వస్తాయట. నెక్స్ట్ సాటిస్ఫై అవుతుందంట ఏ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చూపించాను, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ బి అవుతుందంట. అది కూడా మీకు నీట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా అవ్వడాన్ని ఏమంటారంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటారు. ఇలా అవ్వడాన్ని మనం ఏమంటాం? ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను అది మొత్తాన్ని, ఈ మొత్తం స్టేట్మెంట్ ని మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ అనే సైంటిస్ట్ చెప్పాడు ఒక లెమ్మా. ఓకే, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇది చూడండి, ఇక్కడ డివిడెంట్ ఈక్వల్స్ టు. అయితే మీకు ఒక విషయం కూడా చెప్పాడు ఇక్కడ. ఇక్కడ చెప్పాడు కదా ఈ విషయం, చూడండి ఈ విషయం చెప్పాడు కదా. ఈ విషయం ఏదైతే ఉందో దాన్నే నేను మరలా రాశాను చూడండి. ఏ అంటే ఏంటో చూడండి. ఏ అంటే డివిడెంట్, డివిడెంట్ ఈక్వల్స్ టు వర్డ్స్ లో రాశాను అంతే. ఇలా వర్డ్స్ లో రాస్తే దీన్ని ఏమంటారంటే అల్గారిథం. దీన్నంగా ఈ మొత్తం స్టేట్మెంట్ పక్కన పెట్టండి. దీన్నంగా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, దీన్ని మనం ఏమంటామంటే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అంటారు. ఓకే, దగ్గర. ఓకే, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం నుంచే ఇది మొత్తం స్టేట్మెంట్ చెప్పడం జరిగింది వచ్చి. ఓకే, దీని వంగా చెప్పేటప్పుడు మనం ఇప్పుడు డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అని చెప్తాం అంతే. మరి ఈ స్టేట్మెంట్ గురించి మొత్తం కంప్లీట్ చేసేటప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని రాస్తాం. ఓకే, క్లియర్. ఇప్పుడు వచ్చి డివిడెంట్. ఏ అంటే డివిడెంట్. బి అంటే ఏం చెప్పుకున్నాం? బి అంటే చూడండి, బి అంటే డివైజర్. డివైజర్ మధ్యలో ఇంటూ ఉంటుందని చెప్పాను కదా, రెండింటికి మధ్యలో ఇంటూ. క్యూ అంటే ఏం చెప్పాను? క్యూ మీన్స్ కోషియంట్ ప్లస్, ప్లస్. ఆర్ అంటే రిమైండర్. ఎస్, అర్థమైంది కదా. ఇది మీ అందరికి ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్, ఇఫ్ ఇన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలోని యూక్లిడ్ డివిజన్ లెమ్మాలోని ఇది, దీనిలో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఇది మనకు వచ్చి, ఇందులో ఇది ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది? యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో గుర్తుపెట్టుకోండి. యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఏమంటున్నాడు? ఇన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆర్ ఈక్వల్స్ టు 0. ఈ ఆర్ అనేది కానీ 0 అయిపోతే అప్పుడు బి అనేది వుడ్ బి ద హెచ్సిఎఫ్ అవుతుంది. బి అనేది హెచ్సిఎఫ్ అవుతుందంట. దీనికి మనకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఏబి. ఆ ఏబి అనే వాటికి హెచ్సిఎఫ్ అవుతుందంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రిమైండర్ 0 అయితే, రిమైండర్ 0 అవ్వకపోతే అలా అవ్వడం అనేది జరగదొచ్చు. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి వచ్చేటప్పటికి ఇక్కడ 24 వేరే నెంబర్స్ తీసుకొని చూస్తే, ఎగ్జాంపుల్ గా మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. 24 and 2 అనేది తీసుకున్నాం. దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి. ఇప్పుడు జాగ్రత్త చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సెంటెన్స్ మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ తెలియాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 టేబుల్లో 24ని డివైడ్ చేద్దాం. 12, 2 12s are 24. రిమైండర్ 0. కోషియంట్, ఇది వచ్చేటప్పటికి బి, ఇది వచ్చి ఏ. ఇది మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఒక పాస్ వేసాం. ఇప్పుడు రిమైండర్ ఏమైంది చూడండి వచ్చి. రిమైండర్ ఇప్పుడు సపోజ్ మనకి చెప్పినటువంటి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, దాన్ని వర్డ్స్ లో చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ లో చెప్పేటప్పుడు మనం దాన్ని వచ్చేటప్పటికి ఏమంటామంటే, కండిషన్స్ ఏమీ లేకుండా డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్
యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. ఓకే, యూక్లిడ్ డివిజన్ లెమా. ఓకే, మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. యూక్లిడ్ డివిజన్ లెమా అని గుర్తుపెట్టుకోండి అంతే. మనకు అల్గారిథం అనేది పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే a = bq + r. ఇందులో మనం సబ్జెక్ట్ చేసినట్టయితే జాగ్రత్త చూడండి. ఏ ఎంత మనకి? ఏ వచ్చి 24, బి ఎంత 2, క్యూ వచ్చి 12, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు బి అనేది ఏమంటున్నాడు? బి ఏదైతే ఉందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇదే హెచ్సిఎఫ్ అట. హెచ్సిఎఫ్ దేనికి హెచ్సిఎఫ్ 2 అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ 2. దేనికి హెచ్సిఎఫ్ 2 అవుతుంది. మన స్టార్టింగ్ ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుందంట. మనకి తెలిసినటువంటి మెథడ్ లో హెచ్సిఎఫ్ ఫైండ్ చేసి చూద్దామా? మనకి ఏం తెలుసు? డివిజన్ మెథడ్ లో తెలుసు కదా, మనం ఆ మెథడ్ లో చేద్దాం. 2 12 డివిజన్ అయిపోతుంది కదా, ఇక్కడ వచ్చి 24 0. ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్నే మనం ఏమంటాం? హెచ్సిఎఫ్ అంటాం. కాబట్టి హెచ్సిఎఫ్ 2. ఓకే, మనకి తెలుసు అది. ఆ మెథడ్ మీకు తెలుసు కదా. ఓకే, ఈ విధంగా హెచ్సిఎఫ్ మీరు ఫైండ్ చేసుకొని చూసుకోండి, అలాగే అవుతుంది. సేమ్ సరిపోయింది కదా. చూడండి ఏం చెప్పాడు. ఇఫ్ ఇన్ యూక్లిడ్ డివిజన్ లెమా ఆర్ ఈక్వల్స్ టు, ఇందులో ఆర్ కానీ 0 అయితే అప్పుడు దెన్ బి వుడ్ బి హెచ్సిఎఫ్. అక్కడ ఉన్న బి మనకి ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. దేనికి? తీసుకున్న పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటికి కూడా. సార్ రెండింటికి బాగానే చేశారు. 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్కి ఇది అడ్జస్ట్ అవ్వదు. ఓకే, ఓన్లీ 2 నెంబర్స్కే ఇది అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారము హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేస్తారో చూద్దాం. ఓకే, యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారం హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేస్తారు. అయితే 2 నెంబర్స్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. 2 నెంబర్స్ ఏంటంటే 135, 225. చాలా జాగ్రత్తగా వినేస్తే మీకు ఇది అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఓకే, 135, 225 ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో దీనికి మనం ఏం చేయాలి? అసలు యూక్లిడ్ డివిజన్ లెమా అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇది వచ్చి యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారము డివిజన్ చేయడం అంటే, సారీ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేస్తారు సార్ అంటే చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏ అంటే ఏం చెప్పాను మీకు? చూడండి ఒకసారి డివిజన్ లో. దిస్ ఈజ్ బి. ఇక్కడ ఏ తీసుకుంటాం, ఇక్కడ కోషియంట్ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది, ఇది వచ్చి కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి చిన్న నెంబర్ ఇచ్చిన రెండింటిలో చిన్నది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తామంటే డివైజర్ గా తీసుకుంటాం. డివైజర్. ఓకే, డివైజర్. ఈ డివైజర్ గా తీసుకుంటాం. దిస్ ఈజ్ ఏ అవుతుంది, దిస్ ఈజ్ బి అవుతుంది కదా. అప్పుడు మనకి యూక్లిడ్ డివిజన్ లెమా ఏంటి? ఏ = BQ + R. ఓకే, క్లియర్. ఏ అంటే ఇది 135 = బి అంటే ఎన్నిసార్లు ఇది పోతుంది చూద్దాం. బి అనేటప్పుడు సారీ పెద్దది ఏదైతే ఉందో, సారీ అంతే కదా, ఏ ఇది ఏ ఏమో 135. సారీ. ఇప్పుడు వచ్చేటప్పటికి దిస్ ఈజ్, ఇందులో చిన్నది ఏదైతే ఉంటుందో దానిని మనం ఏం చేస్తాము అంటే పెద్దది ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఇదిగా తీసుకుంటాం. ఎందుకంటే చిన్నదాని చేత బి చూడండి, బి ఏంటి ఇది కదా బి. పెద్దది ఏదైతే ఉందో అది మనకి, ఎందుకంటే బి చేత కదా డివైడ్ చేస్తాం. సారీ, ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. బి చేత డివైడ్ చేస్తున్నాం. చిన్నదాని చేత ఏదైతే ఉంటుందో పెద్దదాన్ని దాన్ని డివైడ్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏది ఏ 225. ఓకే, బి అంటే ఎంత? 135. ఎన్నిసార్లు పోతుంది ఇది? 225, 135 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. ఇంకా ఎంత ఉంటుంది చూడండి, ఇంకా ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. చూడండి లెస్ చూడండి ఎంత ఉంటుంది. రిమైండర్ అంటే ఇందులోంచి తీసేస్తే ఎంత ఉంటుంది అని అర్థం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీన్ని ఈజీగా కూడా చేయొచ్చు. ఎలాగో నేను చెప్తాను. 135 0. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 12 లోంచి 3 ప్లస్ చేసినట్టయితే 9, అంటే 90 రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఈ రెండింటిలో ఏదైతే పెద్దదో అది మనకి ఏ, ఏది చిన్నదో అది బి అన్నమాట. అంటే మళ్ళీ 135, 90 టేబుల్ ఇది ఎన్నిసార్లు పోతుంది? 1 టైమే పోతుంది. 92 సార్ 180 ఎక్కువైపోతుంది కాబట్టి వెళ్ళకూడదు. తర్వాత ఇందులోంచి ఇది లెస్ చేసేస్తే ఎంత ఉంటుంది? 135 లోంచి 90 లెస్ చేస్తే 45 ఉంటుంది. మరలా ఈ రెండింటిది, ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది ఏ, చిన్నది ఏదైతే ఉందో అది చిన్నదాని చేత డివైడ్ చేస్తాం కాబట్టి బి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మరలా పెద్దది ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఏ కదా ఫస్ట్ రాయాలి కాబట్టి ఏ రాస్తాం. 90 = 45
ఇంటూ 1 ప్లస్ ఇప్పుడు 1 సరిపోతుందా 2 సరిపోతుందా 2 సార్ 2 సార్ ఎందుకంటే 45 2 సార్ 90 ఇంకేమి ఇందులోంచి ఇది తీసేస్తే 0 అనేది 90 కదా వచ్చింది ఇక్కడ ఏదైతే వచ్చిందో దానిని ఇందులోంచి తీసేయాలి 91 సార్ 90 90 ఇందులో తీసేస్తే 45 135 1 సార్ 135 135 తీసేస్తే 90 ఇక్కడ 45 2 సార్ 90 90లోంచి 90 తీసేస్తే 0 రిమైండర్ ఏమొచ్చింది మనకి చూడండి రిమైండర్ 0 వచ్చింది రిమైండర్ 0 వచ్చినప్పుడు బి ప్లేస్ లో జాగ్రత్త గమనించాలి మనం ఇది కిందకి తీసుకునేటప్పుడు దీన్ని ఏ ఇది బి అంటున్నా కానీ ఇప్పుడు రాసేటప్పుడు ఇది ఏంటో చూడండి ఏ ఈక్వల్స్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ కదా అంటే బి ప్లేస్ లో ఏముందో చూడండి 45 కాబట్టి రిమైండర్ ఎప్పుడైతే 0 అవుతుందో బి ప్లేస్ లో ఏదైతే ఉంటుందో అదే హెచ్సిఎఫ్ 45 ఇది వచ్చి దేనికి హెచ్సిఎఫ్ నువ్వు స్టార్టింగ్ లో తీసుకున్న 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 45 మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక మంచిగా చెప్పానేమో అనుకుంటున్నాను ఒక నచ్చితే కామెంట్ లో చెప్పండి ఓకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింటే ఎక్కడ కన్ఫ్యూజ్ చేశానో చెప్పండి ఖచ్చితంగా అది ఎక్కడో దగ్గర ఖచ్చితంగా యూనిట్ లో మీకు మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది మీ కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఖచ్చితంగా దాన్ని ఈజీగా డీల్ చేద్దాం ఓకే తల్లి కానీ ఇప్పుడు చూస్తే ఇందులో హెచ్సిఎఫ్ వచ్చింది దీన్ని ఈజీగా చెప్తానన్నారు కదా అదే ఎలాగా చూద్దాం ఈజీ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ 2 నెంబర్స్ ని నేను మామూలుగా డివిజన్ మెథడ్ లో మీకు హెచ్సిఎఫ్ వచ్చు కదా ఆ మెథడ్ లో చేసేద్దాం అప్పుడు దీనిలా కన్వర్ట్ చేసేద్దాం ఓకేనా ఎలా కన్వర్ట్ చేసేస్తానో చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి 225 1 జర్ ఎంత 135 మనం ఆల్రెడీ లెస్ చేసాం ఎంత వచ్చింది 90 మళ్ళీ తీసుకుంటే ఇది ఇక్కడ తీసుకొస్తాం మీకు తెలుసు కదా హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్ లో తెలుసు కదా ఎస్ తర్వాత 90 టేబుల్లో 91 సార్ 90 మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి 91 సార్ 90 పోతే 45 ఉంటుంది 45 మళ్ళీ 45 ఈ 90 మళ్ళీ ఇక్కడ తీసుకుంటాం ఓకే 45 2 సార్ 90 రిమైండర్ 0 వచ్చినప్పుడు డివిడెంట్ ప్లేస్ లోని మనకి డివైజర్ ప్లేస్ లో ఏదైతే ఉంటుందో అదే మనకి హెచ్సిఎఫ్ మీకు తెలుసు అంటే 45 హెచ్సిఎఫ్ వచ్చింది ఇప్పుడు దీని నుంచి ఇది రాయడం చాలా ఈజీ చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఇక్కడికి వద్దాం నేనేం చెప్పాను ఫస్ట్ ఒక డివిజన్ ఇక్కడ వరకు చూసుకోవాలి మీరు ఇలా ఈ విధంగా చూసుకోండి తర్వాత ఇది ఒక డివిజన్ తర్వాత ఇది ఒక డివిజన్ 3 డివిజన్స్ ఉన్నాయి 3 డివిజన్స్ కి 3 స్టెప్స్ ఉంటాయి చూడండి ఎస్ ఇప్పుడు ఇందులో ఏం చెప్పాను మీకు ఆల్రెడీ ఈ డివిజన్ తీసుకుంటున్నాను కదా ఈ డివిజన్ లో ఏం చెప్పాను మీకు బి చేత డివైడ్ చేస్తాం ఇది ఏ అని చెప్పాను ఇదేమోని క్యూ అని చెప్పాను ఇక్కడ రిమైండర్ ఆర్ అని చెప్పాను ఈ స్టెప్ రాసేస్తున్నాను జాగ్రత్త చూడండి ఎలా అంటే ఏ ఈక్వల్స్ టు ఏ అంటే 225 ఈక్వల్స్ టు మనకి యూక్లిడ్ డివిజన్ లెమా ఉంది కదా దాని ప్రకారం అన్నమాట ఇంకో ఏ ఈక్వల్స్ టు ఏ అంటే 125 బి ఎంత బి అంటే 135 ఓకే నెక్స్ట్ క్యూ అంటే ఎంత ఇంటూ 1 రెండింటి మధ్యలో ఇంటూ 1 ప్లస్ ఆర్ ఎంత ఆర్ 90 అది అయిపోయింది ఫస్ట్ స్టెప్ మరలా ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది పెన్సిల్ తో రాసుకుని మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి వీటిని తర్వాత ఈ డివిజన్ చూద్దాం ఈ డివిజన్ లో మరలా ఇది వచ్చి బి ఇది ఏ ఇది ఆర్ ఇది క్యూ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు ఏంటి రాస్తామని చెప్పాను ఫస్ట్ 135 ఏ రాయాలి కదా ఫస్ట్ ఏ రాయాలి కాబట్టి 135 ఈక్వల్స్ టు 90 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ 45 ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తే ఇది వచ్చి దీంట్లో ఫస్ట్ మళ్ళీ వచ్చి బి ఏ క్యూ ఆర్ మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 90 ఈక్వల్స్ టు 45 ఇంటూ 2 ప్లస్ 0 వచ్చేసింది కాబట్టి 45 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది వచ్చి యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారం హెచ్సిఎఫ్ ని మీరు ఇలా ఎక్కడో ఒకటి పెన్సిల్ తో చేసేసుకొని ఆ తర్వాత దీనికి కన్వర్ట్ చేసేస్తే మన 2 మార్క్స్ వచ్చేస్తాయి వచ్చి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది కూడా మీకు తెలిసింది యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అసలు యూక్లిడ్ డివిజన్ లెమా అంటే ఏంటో మీకు చెప్పాను యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారం హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేయాలో చెప్పాను యూక్లిడ్ డివిజన్ లెమా ప్రకారం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం రాకపోతే మనం ఈజీగా ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ అనేది ఒకటి ఉంది అది కూడా ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ ఇగో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా 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 బెస్ట్ వీడియో ఓకే ఖచ్చితంగా ఈ థియరీ క్లాస్ లో సెకండ్ వీడియో ఇది ఓకే థియరీ క్లాస్ లో వాట్ ఈస్ నంబర్స్ అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ రేషనల్ ఇర్రేషనల్ కి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ప్రీవియస్ వీడియో చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అక్కడ చెప్పడం జరిగింది టైప్స్ ఆఫ్ నెంబర్స్ అన్ని ఫస్ట్ వీడియోలో క్లియర్ చేశాను
ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియో గురించి మీకు ఎలాగో తెలుస్తుంది. ఓకే, నేను చెప్పే విధానం నచ్చుతుంది అనుకుంటే ఆల్రెడీ సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్గా సెమిస్టర్ 2 సంబంధించిన 7 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి, ప్రతి వీడియో చూడండి, అప్పుడే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అక్కడక్కడ వీడియోస్ కాకుండా ప్రతి వీడియోని మీరు నోట్స్ పెట్టుకొని చక్కగా ఏ ఒక్క సమ్మని లీవ్ చేయకుండా ప్రతి సమ్మ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నోట్స్ పెట్టుకొని చక్కగా ఫాలో అయిపోవచ్చు, సోషల్ లాగా ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ అంటే ఫ్యాక్టరైజ్ చేయొచ్చు, ప్రతి దాన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అట. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అట. యాజ్ ఎలా, ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. కాంపోజిట్ నెంబర్స్ నే మనం ఫ్యాక్టరైజ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్, ఒకేలాగా ఉంటుందట. అందరి ఫ్యాక్టరైజేషన్ ఒకేలా ఉంటుందట. అయితే ఇక్కడ ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ లో మాత్రం చిన్న ఎఫెక్ట్ రావచ్చు. మీకు ఇదేమీ అర్థం కాకపోవచ్చు, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. ఓకే, సమ్ టైమ్స్ ఈ ఫ్యాక్టరైజేషన్ లో ఆర్డర్ మిస్ అవ్వచ్చు తప్ప అవే ఫ్యాక్టర్స్ రావడం అనేది జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు మీకు ఏమీ అర్థం కాకపోయినా ఇవి ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 24 అనేటటువంటి ఒక నెంబర్ తీసుకున్నాం. అసలు కాంపోజిట్ నెంబర్ చూడండి, ఎవ్రీ కాంపోజిట్, నేను కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాను. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. 2 టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్ లో వస్తాయి. ఇది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, ఓకేనా, 3 టేబుల్లో కూడా వస్తుంది. ఇలా ఇంకా ఎక్కువ టేబుల్స్ రావచ్చు. ఓకే, 2 టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్ లో వచ్చే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది కాంపోజిట్ నెంబర్ అంటే మీరు ఒప్పుకుంటారు కదా, ఎస్ కాంపోజిట్ నెంబర్ అంటే ఇది. అయితే ఈ కాంపోజిట్ నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫ్యాక్టరైజ్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ కి డిఫరెన్స్ ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు వచ్చి ఏంటంటే 24 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. అంటే ఇవి ఏవే ప్రైమ్ నెంబర్స్ లో, మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, నేను ఇప్పుడు చెప్పాను 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఎందుకు 2 ప్రైమ్ నెంబర్ అవుతుందంటే ఇది 1 టేబుల్లోని 2 టేబుల్లో తప్ప ఇంకా 2 టేబుల్స్ లోనే, ఇలా 2 టేబుల్స్ లోనే వచ్చినట్టయితే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ 3 కూడా ప్రైమ్ నెంబర్, ఎందుకంటే ఇది 1 టేబుల్లో వస్తుంది అండ్ 3 టేబుల్లో వస్తుంది, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇలా ఇవి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను. అంటే ఏం చేయాలి, దీన్ని ప్రైమ్ నెంబర్ చేత డివైడ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు ఎప్పుడు ప్రైమ్ నెంబర్ చేత డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ 2 చేత ఎన్నిసార్లు పోతుంది, ఇది 2 టేబుల్లో 12 టైమ్స్. మళ్ళా ఇది ఏదైనా ప్రైమ్ నెంబర్ లో పోతుందా, ఎస్ 2 టేబుల్లోనే పోతుంది, 2 ప్రైమ్ నెంబరే కదా. 2 6 మళ్ళీ 2 టేబుల్లో, ఎస్ 2 3 మళ్ళీ ఇది 3 టేబుల్లో పోతుంది, 3 1. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయడం అంటే ఇది వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు ఇక్కడ రాసే నెంబర్స్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 24 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అది మనం తీసుకోం. ఓకే, ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇలా చెప్తాం. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. జాగ్రత్తగా చూడండి. సపోజ్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. అంటే ఇలా చేయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. మరి ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి సార్ చూద్దాం. ఇప్పుడు వచ్చి 24 ఉంది సపోజ్, దీన్ని 2 చేత నేను ఏం చేశానంటే డివైడ్ చేశాను, 12 వచ్చింది, ఇక్కడతో ఆఫ్ చేసేసాను. ఇంకా దీన్ని డివైడ్ చేయొచ్చు కానీ ఇక్కడతో ఆఫ్ చేసేసాను. అప్పుడు దీన్ని ఎలా రాస్తాను నేను, 24 ఈక్వల్స్ టు 2 ఇంటూ 12. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసామంటాం. దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటే ఓన్లీ ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేశానంటాం. మరి దీన్ని ఏమంటాం, కంప్లీట్ గా అది ప్రైమ్ నెంబర్ చేత డివైడ్ చేసుకుంటూ వచ్చాం. దీనిలా రావడాన్ని ఏమంటారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇది మాత్రం ఓన్లీ ఫ్యాక్టరైజేషన్. ఓన్లీ ప్రైమ్ నెంబర్ చేత మాత్రమే చేసుకోండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్ చేత చేసావు కానీ ఇది ఇంకా పోతుంది, కానీ ఇంకా చేయలేదు, అలా వదిలేసావు కాబట్టి దాన్ని ఫ్యాక్టరైజ్ చేయడం అంటాం. అర్థమైంది అనుకుంటా. ఓకే, మీకు అర్థమైంది. తర్వాత సార్ దీన్ని ఇంకోలా కూడా రాద్దాం వచ్చి 24 ఈక్వల్స్ టు 2 ఇంటూ దీన్నేమో 3 ఇంటూ 4 కింద రాసాం. ఇంకా 4 కాంపోజిట్ నెంబర్, దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ అంటారు.
అప్పుడు 4ని 2 ఇంటూ 2 రాసేసాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇందులో ఉన్నవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే ఉండాలి. చూడండి, అన్ని ప్రైమ్ నెంబర్సే. అలా ఉంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అంటే ఎట్లా అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే 24 కాంపోజిట్ నెంబరే కదా, కెన్ బి ఎక్స్ప్రెస్డ్ పదం మీకు తెలియకపోతే కెన్ బి ఫ్యాక్టరైజ్. దాన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఫ్యాక్టరైజ్ ఎలాగైనా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఫ్యాక్టరైజ్ చేస్తాం. యాజ్ అది ఎలా ఉంటుంది? ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నిటినీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయొచ్చట. ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయొచ్చట. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ 2 2s are 4 4 2s are 8 8 3s are 24 సరిపోయింది. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్, ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ క్యూ గానే ఉంటుంది. అంటే ఇదే సార్ అందరికి ఒకేలా ఉంటుందనా? ఎస్, అందరికి ఒకేలా ఉంటుందని. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఏం చేశానంటే ఫస్ట్ 3 టేబుల్లో పోతుంది. 3 ప్రైమ్ నెంబరే కదా, 3 టేబుల్లో స్టార్ట్ చేస్తే అప్పుడు 3 మనకు వచ్చేటప్పుడు 3 టేబుల్లోని 8 జార్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్లో పోతుంది. 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 4 జార్. మళ్ళీ 2 టేబుల్లో పోతుంది. 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 జార్. తర్వాత 2 టేబుల్లో పోతుంది. 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 చేశారు. ఇప్పుడు దీనికి రాయండి ఒకసారి చూడండి. 24 ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 రాశాను. ఇంతకు ముందు వచ్చినటువంటి ఆర్డర్ చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. మరి ఇక్కడ చూడండి 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 వచ్చింది. అంటే అర్థం ఏంటి? అదే అంటున్నాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ క్యూ. ఖచ్చితంగా అందరికీ ఒకేలా వస్తుందంట. మరి ఇదే సార్ దీనికి కూడా ఒకలా వచ్చింది, ఇక్కడ ఒకలా వచ్చింది సార్ కాదు. ఇప్పుడు చూడండి, ఓకే, ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ లో ఏదైనా తేడా రావచ్చు. వెనక ముందు రావచ్చు, 2 ముందు వచ్చి వెనక 3 రావచ్చు. ఇలా ఆర్డర్ లో ఏదైనా తేడా రావచ్చు. ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అక్కర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఆర్డర్ లో తేడా వస్తుంది తప్ప ఖచ్చితంగా అందరికీ కూడా ఒకేలాంటిది యూనిక్ ఒకేలాంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ రావడం జరుగుతాయి. 3 ఎన్ని ఉన్నాయి? 1. ఇందులో 1 ఉంది. 2 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇందులో కూడా 3. అది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. కంప్లీట్ గా మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి మీకు అందరికీ కూడా క్లియర్ గా అర్థమైందేమో అనుకుంటాను. ఇక్కడ వరకు రాయాలి మనం చేసేది. ఇప్పుడు అర్థమైంది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్ చేయొచ్చు యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఈజ్ యూనిక్ క్యూ, అందరికీ ఒకేలా వస్తుంది. ఎఫెక్ట్ ఫ్రమ్ ఎందులో వస్తుంది ఎఫెక్ట్ అనేది? ద ఆర్డర్ ఇన్ విచ్, అందులో ఆర్డర్ లో ఎఫెక్ట్ రావచ్చు. ద ఫైన్ ఫ్యాక్టరైజేషన్ అక్కర్స్ జరిగేటప్పుడు, ఫైన్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు దాని ఆర్డర్ లో కొంచెం తేడా అయితే రావచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నేను మంచిగా మీ అందరికీ కూడా ఈ వీడియో ప్రతి విషయం మాకు అర్థమైంది సార్ అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, లైక్ ఇవ్వడంతో పాటు కామెంట్ అయితే తెలియజేయండి. నేను ఎలా చెప్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఫ్యాక్టరైజ్ చేయడం అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఫ్యాక్టరైజ్ చేయడం నేర్చుకున్నాం కాబట్టి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ చేస్తారు. ఓకే, ఇది ఒకటి నేర్చేసుకుంటే ఈ వీడియోలోని మనకి ఇంకొక 2 మార్క్స్ మనకి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయినట్టే. కాబట్టి నేను అనేది ఏంటి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేస్తారు. ఓకే, జాగ్రత్త వినేసేయండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చేద్దాము అంటే 50 60 అనే 2 నెంబర్స్ తీసుకున్నాం. మీకు ఈజీగా అర్థమవుతుంది అందుకే ఇవి. ఓకే, 50 60 అనేటటువంటి 2 నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇవి కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేద్దాం. 50కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 టేబుల్లో 2 2s are 4, ఇంకా 1 ఉంది, 0 ఉంది, 5s are 2. 5 టేబుల్లో 5 5s are మళ్ళీ 5 టేబుల్లో పోతుంది కాబట్టి ప్రైమ్, ఇక్కడ రాసే నెంబర్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అది మీకు క్లియర్ గా చెప్పేశాను. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి 60కి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. చేస్తే అప్పుడు 2 టేబుల్లో 2 30s are, 2 టేబుల్లో 2 15s are. ఓకే, 5 టేబుల్లో 5 3s are, లేకపోతే 3 టేబుల్లో మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. 3 టేబుల్లో 3 5s are. మళ్ళా ఈ 5 అనేది ప్రైమ్ నెంబర్ లో పోతుంది కాబట్టి 1s are. ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఫస్ట్ చేయవలసింది ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయడం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి చూడండి కన్నా. ఇప్పుడు వచ్చి 50 అంటే ఏంటి, ఎలా రాయాలి? 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 1, 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 1. ఈ మెథడ్లో ఖచ్చితంగా 1 కూడా రాయండి. ఖచ్చితంగా రాయాలి. ఎందుకు రాయాలో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 60 చూద్దాం.
60 ఈక్వల్స్ టు ఓకే ఇక్కడ ఏంటి 60 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 ఓకే అసలు ఇలా ఫైండ్ ఫ్యాక్టర్ చేసాము అంటే మనకి హెచ్సిఎఫ్ వచ్చేసినట్టే. ఇంకా ఎలా సార్ అని అడిగితే ఇక్కడ హెచ్సిఎఫ్ ముందు ఫైండ్ చేసేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ మనం ఏం చెప్తాం చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 50 అండ్ 60 50కి 60కి హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తున్నాం. ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడు చూస్తే చూడండి, ఇందులో ఈ రెండింటిలో ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ లో కామన్ గా ఉండే వాటికి రౌండ్ అప్ చేసుకోండి. ఒకటి కామన్ గా ఉంది, ఇంకేం కామన్ గా ఉంది? ఎస్ 5 ఈ 5 అని పెంచుకోండి, లేకపోతే ఈ 5 రెండు ఉన్నాయి. తర్వాత 1 కూడా కామన్ గా ఉంది. ఇలా కామన్ గా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2లు 2 ఉన్నాయి, ఇందులో కామన్ గా ఉందా? ఈ 2 కామన్ గా ఉన్నప్పుడు ఒక 2 తీసుకుంటాం, ఒక 2 తీసుకోవాలి, 2 తీసుకోకూడదు, ఒకటే. 5 కామన్ గా ఉన్నాయా? 5 తీసుకుంటాం ఇంటూ తర్వాత 1 కామన్ గా ఉందా? 1 తీసుకుంటాం. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి. 2 5s are 10, 10 1s are 10. 10 is the HCF. ఓకే మీకు ఫైన్ చేసి చూపిస్తాను. ఓకే వేరే మెథడ్లో ఫైన్ చేసి 10 వస్తుందో లేదా సార్ అని చెప్పేసి అంటే చూపిస్తాను. ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎల్సిఎం ఎలా ఫైన్ చేస్తారు సార్? ఎల్సిఎం ఆఫ్ 50 అండ్ 60 జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు ఏవైతే తీసుకున్నారో హెచ్సిఎఫ్ లో ఏవైతే తీసుకున్నారో అవి ముందు తీసేసుకోండి. ఫస్ట్ మీకు ఈజీగా చెప్పాలి కదా, తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఓకే పక్కన కట్ అయిపోతుందేమో, ఇక్కడ రాస్తున్నాను, కింద రాస్తున్నాను 2 ఇంటూ 5 ఇంటూ 1. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలిపోయి అవి కూడా తీసేసుకోండి పక్కన. ఇంటూలో 5 మిగిలిపోయింది కాబట్టి ఇంటూ 5. నెక్స్ట్ 2 3 2 ఇంటూ 3 ఇంతే. ఇప్పుడు మల్టిప్లై చేసేద్దాం వీటిని. ఓకేనా, వీటిని మల్టిప్లై చేసేద్దాం. 2 5s are 10, 1 5s are 5, 2 3s are 6. నెక్స్ట్ 5 10s are 10 5s are 50 ఇంటూ 6. ఓకే 5 6s are 30, 3 and 0. అర్థమైంది అనుకుంటాను ఇది వచ్చి మీ అందరికి. ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి మనకి వేరే మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్స్ లో మనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, హెచ్సిఎఫ్ లో ఏవైతే తీసుకున్నా అవే తీసేసుకో, మళ్ళీ ఏవి ఇంకా మిగిలిపోయి అవి కూడా తీసుకుంటే మనకి చూసినట్టయితే ఇక్కడ 2 2 5 5 1 1 ముందు రాసేసాను, 5 ఇక్కడ మిగిలింది కదా, మిగిలింది తర్వాత 2 3. ఓకే తీసుకున్న తర్వాత 2 5s are 10, 1 5s are 5, 2 3s are 6 తీసుకున్నాను. ఓకే తీసుకున్న తర్వాత 50 and 6 5 6 are 30, 300. ఎస్ ఇప్పుడు చూస్తే సార్ దీనికి వేరే మెథడ్ ఉంది కదా, అది కూడా మాకు చెప్పండి, చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేద్దాం. 50 చూడండి 50 60 హెచ్సిఎఫ్ ఫైన్ చేస్తున్నాను. 50 1s are 50 ఇంకా 10 వస్తుంది. ఆటోమేటిక్ ఇప్పుడు వచ్చి 50 ఇక్కడ తీసుకుంటాం, ఈ 50 ఇక్కడ తీసుకుంటాం. ఓకే 10 5s are 50. రిమైండర్ 0 వస్తే హెచ్సిఎఫ్ ఇదే కదా, బిఏ హెచ్సిఎఫ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఎస్ ఇది ఒక మెథడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటి, మనకి వేరే ఎల్సిఎం చేయడానికి మెథడ్ ఉంది కదా మనకి. చూడండి 50 60. ఓకే ఇప్పుడు ఈ రెండు 2 టేబుల్లో పోతాయి కాబట్టి 2 25s are 2 30s are. ఈ రెండు 5 టేబుల్లో పోతాయి కాబట్టి 5 5s are 5 6s are. ఎస్ ఈ రెండు ఒకే టేబుల్లో పో కదా, ఆఫ్ చేసేద్దాం. అప్పుడు చూడండి మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 5 ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 6 అప్పుడు 2 5s are 10, నెక్స్ట్ 5 6s are 30 ఈక్వల్స్ టు 1 3s are 3, 0 0 ఉన్నాయి, 2 0 ఇక్కడ పెట్టేస్తే 300. ఎస్ ఇప్పుడు మీకు వచ్చి అర్థమైంది అనుకుంటాను. ఇలా ఫైన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైన్ చేయడం కూడా నేర్చేసుకున్నాం. ఓకే ఈ వీడియో మాకైతే మంచిగా అర్థమైంది సార్, సూపర్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఓకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక లైక్ ఇవ్వండి. ప్లస్ కామెంట్ బాక్స్లోని నేను ఎలా చెప్తున్నాను అనేది కూడా కొంచెం కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే దీన్ని ఇంకా మారాలా, లేకపోతే ఇలా చెప్తే సరిపోతుంది అర్థమవుతుంది అందరికి అనుకుంటారనేది నాకు తెలియాలి. కాబట్టి కొంచెం కామెంట్ చేయడం అయితే చేయండి. అది రాంగ్ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా నేను మార్చుకోవాలి కంపల్సరీగా. నా టీచింగ్ ఇలా ఓకేనా, లేకపోతే ఇంకా మార్చుకోవాలా అనేది మీరు నాకు చెబితే నేను తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. లైక్ నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.